వారిని వారితో మాట్లాడడం కూడా అసలు వారిని చూసినా కూడా చాలా కోపము ద్వేషం పెరిగిపోయి మనం ముఖం పక్కకు పెట్టుకుని వెళ్ళిపోతాం. కానీ ఆయన చేయలేదండి, ఏ తప్పు చేయలేదు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన మన కోసం ఆ బాధను భరిస్తున్నారు. మనమే ఆయన్ని హింస పెడుతున్నాం, అయినా కూడా మనల్ని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే అది నిజంగా ఎంత గొప్ప సంగతి అండి. ఆ విధంగా అయితే మనమైతే ఉండలేమండి. ఎందుకంటే నేనే నా మటుకు నేను ఎవరి గురించి కాదండి, నాకు కోపమేనండి, నేను క్షమించలేను. అలాంటి హృదయం గల మనల్ని నిజంగా ఆయన క్షమించమని అడుగుతున్నాడంటే అది నిజంగా వర్ణనాతీతం అండి. ఎందుకంటే అలాంటి క్షమించే ధైర్యం ఉండాలండి, గుండె నిబ్బరం కూడా మనకు ఉండాలండి. అంతటి త్యాగం మనం చేయాలంటే మన మనసు అస్సలు అంగీకరించదండి. ఎందుకంటే క్షమించకపోవడం కూడా మన హృదయంలో అది ఒక విషయం లాంటిదని నేను అనుకుంటానండి. ఎవరినైనా మనం ఎంత ప్రేమించినా సరే క్షమించే హృదయం లేనప్పుడు వారిని ఎంత ప్రేమించినా అది వ్యర్థమని నేను అనుకుంటానండి. ఎందుకంటే నిజంగా ప్రేమిస్తాము, క్షమించలేము. అదేమన్నా ప్రయోజనం అండి? అసలు ప్రయోజనం కాదు. మనం ప్రేమించే మనసు ఉన్నప్పుడు క్షమించగలిగే హృదయం కూడా మనలో ఉండాలి. అలాంటి హృదయం మనం కలిగి ఉండాలి. అలాంటి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. ఇది ఈ గుడ్ ఫ్రైడే దినమనైనా సరే మన హృదయాల్లో ఆలోచన రావాలి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ 7 మాటలు వింటున్నాను, ఆనవాయితీగా వెళ్ళిపోతున్నాను. ఇది కాదు, నేను ఈ సంవత్సరమైనా ఈ మాటలు విని నాలో మార్పు కలగాలి. మనం ఎవరితోటైనా ఒకవేళ ద్వేషంగా కోపంగా ఉన్నట్లయితే ఈ దినమే మన హృదయాలని మన కలవరపెడుతున్న ఏ పాపాన్నైనా విడిచిపెట్టి ఎవరితోటైతే మనం మాట్లాడట్లేదో వాళ్ళని క్షమించే హృదయాన్ని మనకిమ్మని దేవుడిని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన క్షమాపణ అడిగి, ఒకవేళ వాళ్ళు మనకు క్షమిస్తారో లేదు అది వాళ్ళకి వదిలేసి మనం వెళ్ళి వాళ్ళతోటి క్షమాపణ కలిగి ఉందామండి. అటు హృదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించేదాక ఈ మాటలు మీ అందరికీ దేవుడు ఫలింపచేయగాక. ఎందుకంటే టైం లేదండి.